Degree of A is 1, degree of A is 3. So this will become 4A by 3 plus 4A by 3 plus 4A by 3. Degree of B is 1, degree of B is 4. So this will be 9B by 4 plus 9B by 4 plus 9B by 4 plus 9B by 4. ఇలా రాస్తే మీకు ఐడియా వచ్చినట్టే సార్. రైట్. నౌ వన్స్ యూ డూ ఇట్, AM greater than GM, arithmetic mean greater than geometric mean. Arithmetic mean greater than geometric mean. వేరియబుల్స్ అన్ఈక్వల్, మినిమం రావాలంటే ఈక్వలెంట్ ఉండాలి. అన్నిటినీ యాడ్ చేస్తే 4A ప్లస్ 9B బై మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 by 7 greater than or equivalent to 7th root of 4A by 3 whole cube, 4A by 3 into 4A by 3 into 4 into 9B by 4 power 4, 9B by 4 power 4. So answer will be 4A plus 9B greater than or equivalent to 7 into 7th root of 4 cube by 3 cube into 9 power 4 by 4 power 4 into 2 square into 3 square. ఇదే ఆన్సర్. into 2 square plus 3 square. Are you all with me? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? సో మనం ఇప్పటి వరకు చేసిన ఈ అడ్వాన్స్డ్ లెవెల్ లాస్ట్ మోడల్ క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా వినండి. 4A by 3, 4A by 3, 4A by 3, 9B by 4, 9B by 4, 9B by 4. డిగ్రీ 3 ఉంటే 3 టైమ్స్ డివైడ్ చేశాను, డిగ్రీ 4 ఉంటే 4 టైమ్స్ డివైడ్ చేశాను, డిగ్రీ 2 ఉంటే 2 టైమ్స్ డివైడ్ చేశాను, డిగ్రీ 3 ఉంటే 3 టైమ్స్ డివైడ్ చేశాను. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. మనము AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు GM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు HM ఈ మోడల్లో కూడా కొన్ని క్వశ్చన్లు చేశాం. AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు GM గ్రేటర్ దెన్, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ ఫోర్త్. మనం ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చేసాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను 2 మెథడ్స్లో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ చూడండి, A ప్లస్ B ప్లస్ C. క్వశ్చన్ చూడండి సార్, A ప్లస్ B ప్లస్ C అనేది 10. మినిమం వాల్యూ ఆఫ్ 1/A ప్లస్ 1/B ప్లస్ 1/C. ఇది క్వశ్చన్. A ప్లస్ B ప్లస్ C అనేది 10. మినిమం వాల్యూ ఆఫ్ 1/A ప్లస్ 1/B ప్లస్ 1/C. ఇదేమో చరరాశులను కూడుతున్నాను, ఇదేమో చరరాశులు 1/, ఫాములో ఉన్నాయి. చరరాశులను కూడితే AM వస్తుంది, 1/, వచ్చిందంటే HM వస్తుంది. అంటే AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు HM, AM గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు HM. AM అంటే చరరాశులను కూడాలి, బై నంబర్ ఆఫ్ చరరాశులన్నీ 3, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్కి నొటేషన్ ఏంటి? 1/A1 ప్లస్ 1/A2 అండ్ సో ఆన్ అప్ టు 1/AN. సో 3/1/A ప్లస్ 1/B ప్లస్ 1/C. అంటే 1/A ప్లస్ 1/B ప్లస్ 1/C గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 3 3s are 9, A ప్లస్ B ప్లస్ C ఎంత? 10. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు అంటే మినిమం వాల్యూ ఎంత? 9/10. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. A ప్లస్ B ప్లస్ C కనుక 10 అవుతే 1/A ప్లస్ 1/B ప్లస్ 1/C ఏమవుతుంది? చరరాశులను కూడితే AM చెయ్యాలి, 1/, ఫాములో ఉంటే HM చెయ్యాలి. సో ABC అరిథమెటిక్ మీన్ ఏంటి? A ప్లస్ B ప్లస్ C బై 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు హార్మోనిక్ మీన్కి నొటేషన్ ఏంటి? N/1/A ప్లస్ 1/B ప్లస్ 1/C. ఇది ఒక మెథడ్. జనరల్గా మీరు ఎగ్జామ్లో ఇస్తే
ఇలా కాకుండా ఇలా చేయొచ్చు. మెథడ్ 2 చాలా జాగ్రత్తగా వినండి సార్. మెథడ్ 2 మెథడ్ 1 అయిపోయింది. మెథడ్ 2 ఇక్కడ మీరు చూస్తే ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు సి పెట్టుకున్నా, సి బదులు ఏ పెట్టుకున్నా ఈక్వేషన్ మారదు. ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు సి పెట్టుకున్నా, సి బదులు ఏ పెట్టుకున్నా ఈక్వేషన్ మారదు. ఈక్వేషన్ వేరియబుల్స్ మార్చినా ఈక్వేషన్ మారకపోతే దాన్ని మనము సిమెట్రీ ఫంక్షన్ అంటాం. సిమెట్రిక్ ఫంక్షన్ అంటాం. సిమెట్రీ ఫంక్షన్లో ఈజీగా ఆన్సర్స్ రావాలనుకుంటే ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి చేయండి. అంటే 3a ఈక్వలెంట్ టు 10. ఏ వాల్యూ ఎంత? 10/3. 1/a ప్లస్ 1/a ప్లస్ 1/a 3/a 3/10/3 ఆన్సర్ ఎంత? 9/10. 3/10/3 ఆన్సర్ ఎంత? 9/10. మీ అందరికీ అర్థమైందా సార్? ఆర్ ఇంకో రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సింబల్ ఉంది. ఈక్వలెంట్ టు సింబల్ ఎప్పుడు వస్తుంది? వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు వస్తుంది. చరరాశులు సమానంగా ఉన్నప్పుడే రైట్ ఈక్వల్ టు సింబల్ వస్తుంది. కాబట్టి ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి వేసుకుంటే 3a ఈక్వలెంట్ టు 10. ఏ వాల్యూ ఎంత? 10/3. ఏ 10/3 అవుతే 1/10/3 1/10/3 1/10/3 ఆన్సర్ ఎంత? 9/10. ఆన్సర్ ఎంత? 9/10. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్ ఇక్కడ చూడంగానే తెలిసిపోవాలి సార్. చరరాశులను కూడుతున్నాను ఏఎం, రెసిప్రోకల్ ఉంది. రెసిప్రోకల్ ఉంటే ఏం చేయాలి? రైట్ హెచ్ఎం. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు హెచ్ఎం. అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్వశ్చన్ చూడంగానే మీకు ఐడియా రావాలి సార్. క్వశ్చన్ చూడంగానే మీకు ఐడియా రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చరరాశుల లబ్ధం ఉంది అంటే జిఎం యూజ్ చేయాలి. చరరాశుల లబ్ధం ఉంది అంటే జిఎం యూజ్ చేయాలి. ఇక్కడ కూడుతున్నాను అంటే ఏఎం. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? ఏఎం ఆ మూడింటిని యాడ్ చేస్తే ఏబి ప్లస్ బి, ఇది మెథడ్ 1. మెథడ్ 2 కూడా చెప్తాను. ఇది మెథడ్ 1. ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసి డివైడెడ్ బై 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 3 ఉన్నాయి. సో మూడింటిని మల్టిప్లై చేస్తే ఏబి ఇంటూ బిసి ఇంటూ ఏసి. ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఎంత? 24. 24/3 ఎంత? 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏబిసి హోల్ స్క్వేర్. క్యూబ్త్ రూట్ ఇటువైపు వస్తే 512 అవుతుంది. 512 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఏబిసి హోల్ స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏబిసి లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 512. రూట్ ఆఫ్ 512 అంటే 256 ఇంటూ 2 అంటే 16√2. ఆన్సర్ ఎంత? 16√2. ఆన్సర్ ఎంత? 16√2. అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్లో కూడడం కనబడితే ఏఎం యూజ్ చేయండి. లబ్ధం కనబడితే జిఎం యూజ్ చేయండి. 1/, ఫాములో కనబడితే హెచ్ఎం యూజ్ చేయండి. ఇది ఒక పద్ధతి. దయచేసి ఇది కొంచెం లాంగ్ మెథడ్, చూడాల్సిన అవసరం లేదు, మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఏముంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ 24 అని ఇచ్చాడు. ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. క్వశ్చన్ చూడంగానే ఏ బదులు బి పెట్టినా, బి బదులు సి పెట్టినా, సి బదులు ఏ పెట్టినా రైట్, ఏ బదులు బి పెట్టినా, బి బదులు సి పెట్టినా, సి బదులు ఏ పెట్టినా ఈక్వేషన్ మారదు. ఈక్వేషన్ మారదు. సో సింపుల్ పద్ధతి ఏంటంటే ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి వేయడం. వేస్తే 3a² ఈక్వలెంట్ టు 24 అంటే a² ఈక్వలెంట్ టు 8. a² ఈక్వలెంట్ టు 8. ఏ బదులు ఆర్ ఇక్కడ చాలా సింపుల్గా రైట్ ఏబి బీసీ
ఏబిబిసి రైట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ 8. క్వశ్చన్ ఏమన్నాడు, మ్యాక్సిమమ్ ఆఫ్ ఏ క్యూబ్, అంటే ఏ క్యూబ్ కావాలి, అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కావాలి, అంటే 8 ఇంటూ √8 కావాలి, 8 ఇంటూ √8 కావాలి, అంటే ఇదెంత 16√2. √8ని నేను 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు. √4 ఎంత అవుతుంది, 2 అవుతుంది. వేరియబుల్స్ని ఈక్వేట్ చేసుకోండి. ఎప్పుడైతే ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు సి పెట్టుకున్నా, సి బదులు ఏ పెట్టుకున్నా ఈక్వేషన్ మారకపోతే దాన్ని సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాము. సిమెట్రిక్ ఫంక్షన్లో ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి పెట్టుకోండి, అయిపోయింది ఆన్సర్. ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ ఈజీ క్వశ్చన్లు సార్. ఇది ఇంకో వెరైటీ. ఇది ఈ 2 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్లు, ఇది కూడా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. ఇది చూడండి సార్, ఇది మీకు చూడంగానే ఆన్సర్ తెలిసిపోతుంది. జస్ట్ ఈక్వేషన్ చూస్తే చాలు. ఈక్వేషన్ ఏమన్నాడు, ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఈక్వలెంట్ టు 1. క్వశ్చన్ ఏమన్నాడు, 1 ప్లస్ ఏ 1 ప్లస్ బి 1 ప్లస్ సి 1 ప్లస్ డి, దీని యొక్క మినిమం వాల్యూ కనుక్కోవాలన్నాడు. క్వశ్చన్ చూడండి, ఏబిసిడి ఈక్వలెంట్ టు 1. ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు సి పెట్టుకున్నా, సి బదులు డి పెట్టుకున్నా, డి బదులు ఏ పెట్టుకున్నా మారదు. కాబట్టి దీన్ని సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాం. ఏ పవర్ 4 అంటే 1. ఏ వాల్యూ ఎంత, 1. ఏ వాల్యూ ఎంత, 1. 1 ప్లస్ 1 ఈజ్ 2. 2 పవర్ 4, దీని వాల్యూ ఎంత, 16. ఏ బదులు 1 పెట్టుకోండి, బి బదులు 1 పెట్టుకోండి, సి బదులు 1 పెట్టుకోండి, డి బదులు 1 పెట్టుకోండి. 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 2 పవర్ 4, దీని ఆన్సర్ ఎంత, 16. ఎప్పుడైతే సిమెట్రిక్ ఫంక్షన్లు ఉన్నాయో అవి డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు సార్. ఇది మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా నాకు తెలిసి మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్, నాకు తెలిసి ఎన్డిఏనో సిడిఎస్ఓ ఏదో ఎగ్జామినేషన్లో సేమ్ క్వశ్చన్ పెట్టాను. క్వశ్చన్ చూడండి సార్, మీకు ఒక ఐడియా రావాలి. ఏ పవర్ 4 బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4. ఏ పవర్ 4 బి స్క్వేర్ వాల్యూ ఎంత, 2 పవర్ 4 3 స్క్వేర్ 5 పవర్ 4. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, 3a ప్లస్ 5b. ఐ థింక్ ఈ మెథడ్ ఆల్రెడీ చేసాం మనం. మినిమం వాల్యూ ఆఫ్ 3a ప్లస్ 5b, మినిమం వాల్యూ ఆఫ్ 3a ప్లస్ 5b. మెథడ్ ఏంటి, డిగ్రీ ఆఫ్ ఏ ఎంత ఉంది, 1. క్వశ్చన్లో ఎంత ఉంది, 4. ఇక్కడ ఎంత ఉంది సార్, 1. ఇక్కడ ఎంత ఉంది, 4. 1 4. నవ్వు ఇక్కడ చూడండి సార్, అంటే దీన్ని 4 టైమ్స్ డివైడ్ చేయాలి. 4 టైమ్స్ డివైడ్ చేస్తే 3a/4, 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 3a/4. ఇక్కడ వరకు క్లియరా? 3a/4, 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 3a/4. డిగ్రీ ఆఫ్ బి ఎంత, 1. ఇక్కడ డిగ్రీ ఆఫ్ బి ఎంత, 2. కాబట్టి ఇదేమైంది, 5b/2, 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 5b/2. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ 1, ఇక్కడేమో 4. దాన్ని 4 సార్లు డివైడ్ చేశాను. 3a/4, 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 3a/4. ఇక్కడ డిగ్రీ ఆఫ్ బి 1, ఇక్కడ 2. దీన్ని 2 టైమ్స్ డివైడ్ చేశాను. సమ్, కాబట్టి సమ్ మినిమం రావాలి. ప్రోడక్ట్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. ఇక్కడి నుంచి నెక్స్ట్ 15-20 నిమిషాలు చాలా బాగుంటాయి సార్ ప్రాబ్లమ్స్. అంటే జామెట్రీలో కూడా మనం ప్రోగ్రెషన్స్ యూస్ చేసుకోవచ్చు, అది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, 3a ప్లస్ 5b డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 6th రూట్ ఆఫ్ 3a/4 పవర్ 4. 3a/4 ఇంటూ 3a/4 ఇంటూ 3a/4. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే 5b/2 ఇంటూ 5b/2 అంటే 25/4 b స్క్వేర్. సో 3a ప్లస్ 5b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 6 ఇంటూ 6th రూట్ ఆఫ్
81/4 25/4 a cube b a power 4 b square ఎంత 2/4 3 square 5/4 క్యాల్కులేట్ చేస్తే ఇదే ఆన్సర్. క్యాల్కులేట్ చేస్తే ఇది 2/4 సార్, టైపో మిస్టేక్. ఇది 2/4, ఇది b స్క్వేర్, ఇది b స్క్వేర్, a/4. లాజిక్ క్లియర్? మనం చాలా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు చేసాం సార్. క్వశ్చన్లో ఏ ఉంది, ఇక్కడ 4, దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. చేసిన తర్వాత ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అప్లై చేయండి. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది ట్రిగ్నామెట్రీలో అప్లికేషన్. నవ్ ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ 15 minutes ఇవన్నీ మంచి ప్రాబ్లమ్స్ సార్. మంచి టెక్స్ట్ బుక్ నుంచి, ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసిన ప్రోగ్రెషన్స్, మంచి క్వాలిటీ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చూడండి సార్. ఏ అనేది పాజిటివ్ రియల్ నంబర్. ఓకే, అన్ని పాజిటివ్ రియల్ నంబర్స్కే మనము మ్యాక్సిమం మినిమా కనుక్కోవచ్చు. మినిమం వాల్యూ దీనికి కావాలి. 8 + a. చాలామంది డిఫరెన్షియేషన్ ఇంటికి ఏదేదో చేస్తారు, ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కాన్సెప్ట్ తెలిస్తే చాలు. y అనేది 8 + a × 13 + a డివైడెడ్ బై a+4. ఏ అనేది గ్రేటర్ దాన్ 0. ఏ అనేది గ్రేటర్ దాన్ 0. 8 + a × 13 + a డివైడెడ్ బై a+4. ఎప్పుడైతే ఇట్లా భిన్నాల్లో క్వశ్చన్ ఇచ్చాడో మ్యాక్సిమం మినిమా ఎలా కనుక్కోవాలి? డినామినేటర్ని, ఎక్కడైతే డినామినేటర్ ఉందో దాన్ని ఒక వేరియబుల్ అనుకోండి. లెట్ a+4 = k. సో కాబట్టి ఇదేమవుతుంది? 8 + a 4 + 4 + a అంటే ఇది k+4. 13 + a a+4 + 9 అంటే ఇది k+9 డివైడెడ్ బై a+4 ఎంత? k. a+4 ఎంత? k. సో కాబట్టి ఇది ఏమవుతుంది? k × k k², 9k + 4k 13k, 4 9s are 36 డివైడెడ్ బై k. సో కాబట్టి k + 13 + 36/k ఆన్సర్ వచ్చేసింది. ఈ రెండిటికి ఏఎం జిఎం అప్లై చేద్దాం. ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. సో k + 36/k బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k × 36/k. 6 2s are 12. 12 + 13 ఎంత? 25. 12 + 13 ఎంత? 25. చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. డినామినేటర్ని ఇంకో చరరాశి అని అనుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. a+4ని k అనుకోండి, ఇదేమవుతుంది? k + 4 k + 9 డివైడెడ్ బై k అంటే k² + 13k + 36 డివైడెడ్ బై k. k²/k ఎంత? k. k + 13 + 36/k. దీనికి దీనికి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం వేయండి. k + 36/k బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k × 36/k. 6 2s are ఎంత? 12. ఈ రెండిటి వాల్యూ 12 వచ్చింది, ఇక్కడ 13 వచ్చింది. 12 + 13 ఎంత? 25. వెరీ వెరీ గుడ్ ప్రాబ్లమ్స్. 23rd అందరికీ అర్థమైంది అనుకుంటా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇదే చూడండి సార్. దీని మీద ఇంకో క్వశ్చన్ చేద్దాం సార్. మనము కొత్త వెరైటీ క్వశ్చన్లకు ఒక 2 ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా చేస్తే మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. y మినిమం కనుక్కోవాలి. y మినిమం కనుక్కోవాలి. y వాల్యూ a+4 × a+7 డివైడెడ్ బై a+1. a గ్రేటర్ దాన్ 0. ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? y మినిమం వాల్యూ ఎంత? a+4 × a+7 డివైడెడ్ బై a+1. ఇట్లా భిన్నాల్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ని ఇంకో చరాంశంగా అనుకోండి. లెట్
చరరాశిగా అనుకోండి. లెట్ a ప్లస్ 1 ఈక్వలెంట్ టు k. కాబట్టి వాల్యూ ఏమవుతుంది? k ప్లస్ 3 అంతే కదా సార్. a ప్లస్ 1 ప్లస్ 3 ఇదేమవుతుంది? k ప్లస్ 6 డివైడెడ్ బై k. a ప్లస్ 1 ఎంత? k. సో ఇదెంత? k ఇంటూ k, k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 18 డివైడెడ్ బై k. అంటే దీని వాల్యూ ఎంత? k ప్లస్ 9 ప్లస్ 18 బై k. అర్థమైంది కదా సార్. ఇప్పుడు అప్లై చేయండి, చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ రెండిటికి అప్లై చేస్తే am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. 9 ప్లస్ 18 బై k బై 2, సారీ, k ప్లస్ 18 బై k బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k ఇంటూ 18 బై k. అంటే 2√18. ఆన్సర్ ఎంత? 2√18 వచ్చింది. ముందు ప్లస్ 9 ఉన్నది. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఇటువంటి కొత్త క్వశ్చన్లు, కొత్త వే ఆఫ్ సాల్వింగ్ మీకు రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో దొరకకపోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. మొత్తం మ్యాక్సిమా మినిమాలో ఉన్న అన్ని వెరైటీలు సాల్వ్ చేస్తాను. అన్ని వెరైటీలు ఒకే దగ్గర ఉంటుంది. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ఇది అర్థమవుతే దీని ఆన్సర్ చెప్పండి సార్. y ఈజ్ a ప్లస్ 6 ప్లస్ 9 బై a ప్లస్ 6. y మినిమం ఎంత? a గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఇస్తున్నాను. y ఈజ్ x ప్లస్ 36 బై x. x గ్రేటర్ దాన్ 0. y మినిమం ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ మీకు కనబడితే చాలా ఈజీగా సాల్వ్ చేయాలి. y మినిమం ఎంత? y ఈజ్ k ప్లస్ 256 బై k. k గ్రేటర్ దాన్ 0. y మినిమం ఎంత? ఈ మూడు సాల్వ్ చేద్దాం. రైట్. ఇక్కడ వరకు మనకు దీనిది మినిమం వాల్యూ వచ్చింది. am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. k ప్లస్ 18 బై k బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k ఇంటూ 18 బై k. ఇది పోయింది, ఇది పోయింది. 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2√18 వచ్చింది. దీనికేమో 2√18, దీనికేమో 9. ఆన్సర్ ఎంత? 2√18 ప్లస్ 9. అర్థమైంది కదా సార్. ఇది చూడండి సార్. సో దీనికి 1 బై 1 ఆన్సర్లు కనుక్కుందాము. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది. k ప్లస్ 256 బై k. am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. k ప్లస్ 256 బై k బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు k ఇంటూ 256 బై k. k క్యాన్సిల్ అయిపోతే 16 2 32. థర్డ్ వన్ ఆన్సర్ ఎంత? 32. థర్డ్ వన్ ఆన్సర్ ఎంత? 32. ఆర్ యు ఆల్ విత్ మీ? సెకండ్ వన్ ఆన్సర్ x ప్లస్ 36 బై x బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు x ఇంటూ 36 బై x. ఆ రెండంతా 12. ఆర్ యు ఆల్ విత్ మీ? am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. ఒకటేమో x, ఇంకోటేమో 36 బై x. am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు gm. x ప్లస్ 36 బై x బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు x ఇంటూ 36 బై x. √36 ఈజ్ 6. 6 2s are 12. అట్లానే దీన్ని మనము a ప్లస్ 6 ప్లస్ 9 బై a ప్లస్ 6 బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు √9 3. అంటే 3 2s are 6. ఈ మూడు మోడల్స్ అందరికీ అర్థమైందా? ఈ మూడు మోడల్స్ అందరికీ అర్థమైందా సార్? ఎవ్రీబడి, ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్.
మినిమం కనుక్కోవడం ఎట్లా? రెసిప్రోకల్ ఉంటే లబ్ధం చేస్తే ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి, కాబట్టే ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం చేశాను. లబ్ధం చేస్తే ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి, లబ్ధం చేస్తే ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అన్ని మోడల్స్ సార్. నౌ ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్. ఈ రెండు మోడల్స్ ఓకే, ఇంకేమన్నా ఓకే, ఇది కూడా సాల్వ్ చేద్దాం. దీనికి ముందు కొంచెం మనము రైట్ స్లైట్గా ఈజీ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేసి అన్ని వరుసగా డిఫికల్టీ చేసుకుంటూ వస్తే కొంచెం మీరు భయపడవచ్చు. ఇది చేద్దాం సార్. ఏబిసిడిఈ ఏబిసిడి ఈ 5 ప్రాబ్లంలు చేసి దాని దగ్గరికి వెళ్దాం. కొంచెము లెటస్ సాల్వ్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్. ఈ రెండిటిలో ఏది పెద్దది? 31 పవర్ 11 ఆర్ 17 పవర్ 14? ఇక్కడ మీరు చూస్తే 31, 17 ఈ రెండు దేనికి దగ్గరగా ఉంది? పవర్ ఆఫ్ 2కి దగ్గరగా ఉంది. పవర్ ఆఫ్ 2కి దగ్గరగా ఉంది. ఐమ్ రైట్? 2 పవర్ 5 ఈజ్ 32, 2 పవర్ 4 ఈజ్ 16. సో కాబట్టి 31 పవర్ 11, 31 ఈజ్ లెస్ దాన్ 32. 31 అనేది 32 కంటే తక్కువ. 32 ఇట్ ఈజ్ 2 పవర్ 5 పవర్ 11. 5 11s ఆర్ 55. 55 అనేది 56 కంటే తక్కువ. 56 అంటే 2 పవర్ 4 పవర్ 14. 16 ఈజ్ లెస్ దాన్ 17. 16 ఈజ్ లెస్ దాన్ 17. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఇది. 31 అనేది 32 కంటే కూడా తక్కువ. 32 అంటే 2 పవర్ 5. 2 పవర్ 5 పవర్ 11. 5 11s ఆర్ 55. 2 పవర్ 55 అనేది 2 పవర్ 56 కంటే తక్కువ. 2 పవర్ 56 అనేది 56ని మనము 14 రాసుకోవచ్చు. 2 పవర్ 4 14. 2 పవర్ 4 ఈజ్ 16. 16 పవర్ 14 ఈజ్ లెస్ దాన్ 17 పవర్ 14. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకో మోడల్ 2 పవర్ 300 ఆర్ 3 పవర్ 200. 2 పవర్ 300, 3 పవర్ 200లో ఏది తక్కువ ఏది ఎక్కువ? ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రైట్ పవర్ల యొక్క గాసాబా కనుక్కోండి. పవర్ల యొక్క గాసాబా కనుక్కోండి. 100 3 300, 100 2 200 అంటే గాసాబా కనుక్కుంటే 2 పవర్ 3 పవర్ 100, 3 స్క్వేర్ పవర్ 100. 8 ఈజ్ లెస్ దాన్ 9. పవర్ సమానంగా ఉంది. పవర్ సమానంగా ఉంది. చెప్పే మోడల్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 పవర్ 300 ఆర్ 3 పవర్ 200. 2 పవర్ 300ని 2 పవర్ 3 పవర్ 100గా రాసుకోవచ్చు. 3 పవర్ 200ని 3 స్క్వేర్ పవర్ 100గా రాసుకోవచ్చు. ఇది 8, ఇది 9. 8 ఈజ్ లెస్ దాన్ 9. 8 ఈజ్ లెస్ దాన్ 9. అదే మీకు ఇలా ఇచ్చాడు అనుకోండి సార్ క్వశ్చన్. 2 పవర్ 1/3, 3 పవర్ 1/2. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. 2 పవర్ 1/3, 3 పవర్ 1/2, 4 పవర్ 1/6 ఇలా ఇచ్చాడు. పవర్లో ఏమున్నాయి? భిన్నాలు ఉన్నాయి. 2 పవర్ 1/3, 3 పవర్ 1/2, 4 పవర్ 1/6. ఈ మూడిట్లో ఏది పెద్దది ఏది చిన్నది? భిన్నాల్లో దాని ఎల్సిఎం తీసుకోండి. 3 2 6, దాని కాసాగు ఎంత? 6. పవర్ 6కు రేస్ చెయ్యండి. పవర్ 6కు రేస్ చేస్తే ఇది 2 స్క్వేర్ పవర్ 1/6 అవుతుంది. ఇది 3 క్యూబ్ పవర్ 1/6 అవుతుంది. ఇది 4 పవర్ 1/6 అవుతుంది. ఈ 3 2 6 యొక్క కాసాగు తీసుకున్నాను కింద. 3 2 6 అంటే 1/6 1/6 1/6. 1/3 రావాలి అంటే ఇది 2. 1/6 రావాలి అంటే ఇది 3. సో 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? ఇది 4. ఐ హోప్ ఇది ఓన్లీ 2 కదా సార్? ఇది ఓన్లీ 2. సో ఇక్కడ ఏమవుతుంది? 1/6 తీసుకున్నాను. ఇదేమవుతుంది? 2 స్క్వేర్. ఇక్కడ చూడండి సార్,
నేను ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా సార్. 2 పవర్ 1/3, 3 పవర్ 1/2, 4 పవర్ 1/6, 3, 2, 6 ఈ మూడిటి యొక్క కాసాగు తీసుకోండి. కాసాగు తీసుకుంటే ఏమవుతుంది సార్? సో లేకుంటే అన్నిటికీ పవర్ 6 చేసేసేయండి. డినామినేటర్ ఎందుకు, అన్నిటికీ పవర్ 6 చేసేసేయండి. 4 పవర్ 1/6 పవర్ 6, 3 పవర్ 1/2 పవర్ 6, 2 పవర్ 1/3 పవర్ 6. ఇది ఎంత అయింది? 3 2s are 6, ఇది 4, 2 3s are 6, ఇది 27, ఇది 27. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఎంత అయింది? 4. డినామినేటర్ అయినా తీసుకోండి, న్యూమరేటర్ అయినా తీసుకోండి. ఇది ఎంత అయింది? 27. కాబట్టి పెద్దదెంత? 3 పవర్ 1/2. పెద్దదెంత? 3 పవర్ 1/2. ఆర్ యు ఆల్ విత్ మీ? పవర్కి రేస్ చేసుకుంటూ వెళ్ళండి, డినామినేటర్ అయినా చేయండి, ఆన్సర్ అంతే వస్తుంది. 3 2 6 యొక్క కాసాగు తీసుకోండి. 3 2 6 యొక్క కాసాగు తీసుకోండి. 6 6 6, 3 2s are 6, 2 3s are 6, ఇది 1. ఆర్ యు ఆల్ విత్ మీ?